మంచినీటి తర్వాత ప్రపంచవ్యాప్తంగా సేవించే పానీయాలలో టీ రెండవ స్థానంలో ఉంది. దాని తర్వాత కాఫీ మూడవ స్థానంలో వస్తుంది. ఆ తర్వాత పాలు, ఆల్కహాల్, ఫ్రూట్ జ్యూస్ మొదలైనవి వస్తాయి. అయితే కాఫీని ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మందికి పైగా ప్రజలు సేవిస్తారు. భారతదేశంలో అయితే 12 కోట్ల మందికి పైగా ప్రజలు ప్రతిరోజు కాఫీని ప్రేమగా సేవిస్తారు. చాలామందికి కాఫీతోనే ఆ రోజు దినచర్య ప్రారంభించబడుతుంది. అయితే ఈ కాఫీ తాగే అలవాటు ఉపయోగపడుతుందా, హానికరమా? కాఫీలో ఎటువంటి రసాయనాలు ఉన్నాయి? అవి ఎలా పనిచేస్తాయి? అవి ఎంతవరకు సురక్షితం? అసలు ఈ కాఫీ ఎక్కడ పుట్టింది? ఎలా ప్రపంచవ్యాప్తం అయ్యింది? మన దేశంలో ఉన్న కాఫీ రకాలు ఏమిటి? ఎక్కడెక్కడ అవి ఉన్నాయి? వీటి యొక్క ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి? సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? ఏం జాగ్రత్తలు మనం తీసుకోవాలి? తెలుసుకుందాం రండి. ప్రపంచంలో కాఫీని మొదట ఎవరు కనుగొన్నారో తెలుసా? కాఫీ గురించి ప్రసిద్ధ కథ ప్రకారం కాల్దీ అనే ఒక మేకల కాపరి ఇథియోపియాలో కాఫీ గింజలను మొదట గుర్తించాడు. తూర్పు ఆఫ్రికాలోని ఇథియోపియా దేశంలోని కాఫా ప్రాంతంలో కాఫీ మొక్కలు సహజంగా పెరిగేవి. కాఫీ అనే పదం కూడా కాఫా అనే పేరుతో సంబంధం ఉందని చాలామంది భావిస్తారు. ఖచ్చితమైన సంవత్సరం తెలియదు, కానీ సాధారణంగా క్రీస్తు శకం 850 ప్రాంతంలో కాఫీ వినియోగం ప్రారంభమైందని చరిత్రకారులు అంచనా వేశారు. ఒకరోజు కాల్దీ తన మేకలు ఎర్రని పండ్లు తిన్న తర్వాత అసాధారణంగా ఉత్సాహంగా గెంతుతూ ఉండటాన్ని గమనించాడు. ఆ పండ్లను సమీపంలోని మఠంలోని సన్యాసులకు చూపించాడు. వారు మొదట వాటిని పనికిరావని భావించిన తరువాత వాటి గింజలను వేయించి నీటిలో మరిగించి త్రాగగా నిద్ర రాకుండా ఎక్కువసేపు ప్రార్థనలు చేయగలిగారు. అలా కాఫీ పానీయం ప్రసిద్ధి చెందిందని ఈ కథ చెప్తోంది. ఇథియోపియా నుంచి ఎర్ర సముద్రం దాటి కాఫీ యెమెన్ చేరింది. అక్కడ సూఫీ సన్యాసులు రాత్రి ప్రార్థనల కోసం కాఫీ తాగడం ప్రారంభించారు. ఆ తర్వాత యెమెన్లోని ఓడరేవు ద్వారా కాఫీ అరేబియా, టర్కీ, ఈజిప్ట్, పర్షియా దేశాలకు వ్యాపించింది. 17వ శతాబ్దంలో యూరప్ చేరింది. ఆ తర్వాత అమెరికా, ఆసియా, ప్రపంచంలో దాదాపు అన్ని దేశాలకు విస్తరించింది. యెమెన్లోని మోకా ఓడరేవు నుంచి కాఫీ ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగా విస్తరించిందనేది ఇక్కడ ఫోటోల్లో బ్రీఫ్గా చూపించడం జరిగింది. యెమెన్లోని మోకా ఓడరేవులో 15వ శతాబ్దం నుంచి ప్రపంచ ప్రఖ్యాత కాఫీ వాణిజ్యం జరుగుతూ ఉంది. అక్కడ ఇథియోపియా నుంచి కాఫీ గింజలు యెమెన్కు తీసుకువచ్చి మోకా ఓడరేవులో శుద్ధి చేసి ఎండబెట్టి ఎగుమతి చేయటానికి ఓడల ద్వారా సిద్ధంగా ఉంచుతారు. మూడో ఫోటోలో కాఫీ గింజల సంచులను ఓడలలో లోడ్ చేసి వివిధ దేశాలకి అక్కడి నుంచి పంపించేవారు. వాళ్ళు కాఫీ వేయించినవి మాత్రమే ప్రపంచానికి ఎగుమతి చేసేవాళ్ళు. కాఫీ మొక్కలను తీసుకువెళ్ళడానికి కానీ, కాఫీ గింజలను తీసుకువెళ్ళడానికి కానీ అనుమతి ఇవ్వకుండా శాశ్వతమైన ఏర్పాట్లు చేసుకున్నారు.
మోకా ఓడరేవు నుంచి ఈజిప్టు, పర్షియా, యూరప్, టెక్వి మొదలైన ఇతర దేశాలకు కాఫీ ఎగుమతి అయ్యేది. ఆ తర్వాత కాలంలో నెమ్మదిగా ఇండియాకి కూడా కాఫీ వ్యాపించింది. భారతదేశానికి కాఫీ ఎలా వచ్చింది? భారతదేశానికి కాఫీని 17వ శతాబ్దంలో బాబా బుదాన్ అనే సూఫీ సంత్ యెమెన్లోని మోకా ప్రాంతం నుంచి 7 కాఫీ గింజలను రహస్యంగా తీసుకొని వచ్చి కర్ణాటకలోని బాబా బుదాన్ గిరికొండల్లో నాటారు. అక్కడి నుంచే భారతదేశంలో కాఫీ సాగు ప్రారంభమైంది. నేడు కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లోని అరకులోయ, ఒడిశా వంటి ప్రాంతాలు భారతదేశంలో ప్రధాన కాఫీ ఉత్పత్తి కేంద్రాలుగా ఉన్నాయి. కాఫీ గింజల్లో 1000 కంటే ఎక్కువ రసాయనిక సమ్మేళనాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. వాటిలో మన ఆరోగ్యంపై, రుచి, వాసన, ఉత్సాహంపై ఎక్కువ ప్రభావం చూపించే ముఖ్యమైన పదార్థాలు కొన్ని ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది మొదటిది కెఫీన్. ఇది మెదడును ఉత్తేజపరుస్తుంది, నిద్రమత్తు తగ్గిస్తుంది, ఏకాగ్రతను పెంచుతుంది. రెండవది క్లోరోజెనిక్ ఆమ్లాలు. ఇవి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, కణాలను రక్షించడంలో సహాయపడతాయి. తర్వాత ట్రిగోనెలిన్ అనే పదార్థం. వేయించినప్పుడు నయాసిన్, విటమిన్ B3గా ఇది మారుతుంది. కాఫీకి ప్రత్యేకమైన వాసన రావడానికి దీని పాత్ర ఉంది. క్వినిక్ యాసిడ్స్. కొద్దిగా కాఫీ పులుపుగా అనిపిస్తుంది దీనివలన. కెఫెస్టిరాల్. కాఫీ నూనెల్లో ఇది ఉంటుంది. ఫిల్టర్ చేయని కాఫీలో ఎక్కువగా ఉంటుంది. కొలెస్ట్రాల్ను పెంచే అవకాశం ఉంది ఇది. అలాగే మిగతా కెమికల్స్ చాలా ఉన్నాయి. కాఫియోల్, లిపిడ్స్, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, ఎమినో ఆమ్లాలు, మెలనోయిడిన్స్, నయాసిన్, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్ మొదలైన పదార్థాలు ఉన్నాయి. వీటన్నింటి వల్ల కాఫీకి ప్రత్యేకమైన ప్రయోజనాలు చేకూరాయి. కాఫీ యొక్క ప్రధానమైన ప్రయోజనాలు ఏంటంటే, ఇది మానసిక చురుకుదనాన్ని పెంచుతుంది. ఏకాగ్రత, జ్ఞాపక శక్తికి తాత్కాలికంగా ఇది సహాయపడుతుంది. అలసటను తగ్గించి ఉత్సాహాన్ని పెంచుతుంది. యాంటీ ఆక్సిడెంట్ల వల్ల కణాలకు రక్షణ లభిస్తుంది. వ్యాయామ సమయంలో పనితీరును కొంత మెరుగుపరుస్తుంది. అయితే కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. రోజుకి ఇది పరిమితంగానే తీసుకోవాలి. కాఫీని రోజుకి 3-4 కప్పుల కంటే ఎక్కువ తీసుకోవడం అంత శ్రేయస్కరం కాదు. ఇది సాధారణంగా ఆరోగ్యవంతులైన పెద్దలకు సరిపోతుంది. అంతకంటే అధికంగా కాఫీ తాగితే కొన్ని దుష్ప్రయోజనాలు కూడా ఉంటాయి. అవి ఏంటంటే నిద్రలేమి, గుండె దడ, ఆందోళన, కడుపులో మంట, రక్తపోటు పెరగడం తాత్కాలికంగా ఇటువంటి సమస్యలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి పరిమిత సంఖ్యలోనే రోజుకి 3-4 కప్పుల కంటే అధికంగా కాఫీ సేవించకుండా ఉండటం శ్రేయస్కరం. కాఫీకి ఉత్సాహాన్నిచ్చే గుణం ఉండటానికి ప్రధానమైన కారణం కెఫీన్ అనే పదార్థం. ఈ కెఫీన్ అనేది ఒక ఆల్కలాయిడ్ వర్గానికి చెందిన సహజమైన సేంద్రియ రసాయనం. మరియు ఇది ఖచ్చితంగా చెప్పాలంటే మెథైల్ జాందిస్ అనే ఉపవర్గానికి చెందిన సమ్మేళనం. రసాయనికంగా దీని పేరు 1,3,7-ట్రైమెథైల్ జాందిన్ అంటారు. సాధారణమైన పేరు కెఫీన్. దీని ఫార్ములా C8H10N4O2.
ఇది ఒక కార్బన్ రసాయనిక పదార్థం. కెఫీన్ నిర్మాణాన్ని గమనించండి. ఇది కెఫీన్ యొక్క నిర్మాణం మన శరీరంలో ఉండే ఎడినోసిన్ అనే రసాయనిక నిర్మాణాన్ని పోలి ఉంటుంది. ఈ నిర్మాణంలో ఉన్న సామ్యతల వల్ల ఇది మెదడులోని ఎడినోసిన్ రిసెప్టార్లను బ్లాక్ చేస్తుంది. అందువలన నిద్రమత్తు తగ్గి ఉత్సాహం కలుగుతుంది. కాఫీలో ఉండే కెఫీన్ యొక్క ప్రభావం మనిషి మెదడుపై ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. మనిషి రోజంతా పనిచేసి అలసిపోతున్నప్పుడు ఎడినోసిన్ అనే రసాయనం మెదడులో పేరుకుంటూ ఉంటుంది. అది ఉత్పత్తి అవుతూ ఎడినోసిన్ రిసెప్టార్లని ఆక్రమిస్తుంది. అందువలన అలసట, నిద్ర అనిపిస్తాయి. అయితే కాఫీ తాగినప్పుడు దాంట్లో ఉండే కెఫీన్ అనే పదార్థం ఎడినోసిన్ని పోలి ఉంటుంది. కాబట్టి అది ఎడినోసిన్ కన్నా ముందే ఈ కెఫీన్ అనే పదార్థం ఎడినోసిన్ రిసెప్టార్లను ఆక్రమించి ఎడినోసిన్కి చోటు లేకుండా టెంపరీగా ఆక్రమిస్తుంది. అందువలన అలసట, నిద్ర కొంతసేపు దూరమైనట్టుగా అనిపిస్తుంది. కాఫీ తాగిన వెంటనే కెఫీన్ బాడీలోనికి ప్రవేశించి అది మెదడుకి చేరుకుని ఎడినోసిన్తో పోటీపడి మనిషి యొక్క నిద్రమత్తు అలసటని తగ్గిస్తుంది. కాఫీ సాగుకు అనువైన పరిస్థితులు ఇవి 7 అంశాలుగా విభజించి చెప్తారు. ఎత్తు, ఉష్ణోగ్రత, వర్షపాతం, నీడ, నేల, తేమ, సూర్యరశ్మి. ఈ 7 అంశాలపై కాఫీ యొక్క సాగు ఆధారపడి ఉంటుంది. వీటికి అనువైన ప్రాంతాలు సముద్ర మట్టానికి 900 మీటర్ల నుంచి పై స్థాయిలో ఉండాలి. వర్షపాతం సమానంగా ఉంటే కాఫీ మొక్కలు బాగా పెరుగుతాయి. ప్రత్యక్ష ఎండ కంటే చెట్ల నీడ చాలా అవసరం. సిల్వర్ ఓక్, జాక్ ఫ్రూట్ వంటి చెట్ల మధ్య కాఫీని పెంచుతారు. సేంద్రియ పదార్థాలు ఎక్కువగా ఉండే నేలలు, నీరు నిల్వ కాకుండా బయటకు వెళ్ళే నేలలు, ఎర్ర లోమ్ నేలలు, లెటరైట్ నేలలు వీటికి ఉత్తమమైన నేల. ఈ విధంగా 6 పద్ధతుల్లో కాఫీని శుద్ధి చేస్తారు. పంట కోయడం, శుభ్రపరచడం, ప్రాసెసింగ్ చేయడం, హాలింగ్ చేయడం, రోస్టింగ్, గ్రైండింగ్ అనే పద్ధతుల్లో కాఫీ గింజల నుండి కాఫీ పొడిని తయారు చేస్తారు. ఎర్రని కాఫీ చెర్రీలను నేరుగా ఫ్రై చేయరు. ముందుగా ఎండబెట్టి గ్రీన్ బీన్స్ను వేరు చేసిన తర్వాత మాత్రమే రోస్ట్ చేస్తారు. ఈ పద్ధతిలో నాణ్యత గల కాఫీ తయారవుతుంది. కాఫీ ప్రాసెస్లో ముఖ్యమైన స్టేజీలు: పంట కోయడం. పూర్తిగా పండిన ఎర్రని కాఫీ చెర్రీలను చేతిలో లేదా యంత్రాలతో కోస్తారు. శుభ్రపరచడం. ఆకులు, కొమ్మలు, చెత్తను తొలగించి పండ్లను కడుగుతారు. ప్రాసెసింగ్ చేయడం. చెర్రీలను అలాగే ఎండలో 2 నుంచి 4 వారాలు ఎండబెడతారు. ఈ సమయంలో అవి ఎరుపు నుంచి ముదురు గోధుమ రంగుకు పూర్తిగా మారి ఎండిపోతాయి. చెర్రీ తొక్క, గుజ్జును తొలగించి గింజలను కడిగి తర్వాత ఎండబెడతారు. తర్వాత పద్ధతి హాలింగ్ అంటారు. పూర్తిగా ఎండిన తర్వాత బయట పొర తొలగిస్తారు.
అప్పుడు గ్రీన్ కాఫీ బీన్స్ లభిస్తాయి. తర్వాత పద్ధతి రోస్టింగ్. గ్రీన్ బీన్స్ను సుమారుగా 180 డిగ్రీల నుంచి 240 డిగ్రీల సెల్సియస్ వద్ద 8 నుంచి 15 నిమిషాలు వేడి చేస్తారు. ఈ దశలో అవి గోధుమ రంగు నుండి ముదురు గోధుమ రంగుకు మారి కాఫీ సువాసన వస్తుంది. తర్వాత ఆఖరి ప్రాసెస్ గ్రైండింగ్. రోస్ట్ చేసిన బీన్స్ను పొడిగా దంచితే లేదా గ్రైండింగ్ చేస్తే కాఫీ పొడి తయారవుతుంది. ఇప్పుడు కాఫీ పొడి సిద్ధంగా ఉంటుంది. ప్రపంచంలో కాఫీని 100 రకాలుగా తయారు చేస్తారు. తయారు చేసే పద్ధతిని బట్టి కాఫీ పేరు ఆధారపడి ఉంటుంది. ప్రపంచంలో 100 రకాల కాఫీలు ఉన్నప్పటికీ ఎక్కువగా త్రాగే 15 రకాల కాఫీలు ఉన్నాయి. అవి ఏంటో చెప్తాను. బ్లాక్ కాఫీ, ఎస్ప్రెస్సో, అమెరికానో, కపూసినో, లాటే, మోకా, మాచియాలో, ఫ్లాట్ వైట్, కోల్డ్ కాఫీ, ఐస్డ్ కాఫీ, కోల్డ్ బ్రూ, ఫ్యాపీ, టర్కిష్ కాఫీ, సౌత్ ఇండియన్ ఫిల్టర్ కాఫీ, ఇన్స్టెంట్ కాఫీ. ఇవి ముఖ్యమైన 15 రకాలు. ఈ 15 రకాల కాఫీలు ఎలా తయారు చేస్తారో చూద్దాము. బ్లాక్ కాఫీ ప్లస్ వేడి నీరు కలిపితే బ్లాక్ కాఫీ వస్తుంది. తర్వాత ఎస్ప్రెస్సో, ఇది సాంద్రీకృత కాఫీ అంటారు. అంటే స్టీమ్ వాటర్లో కాఫీ కలిపితే ఇది ఎస్ప్రెస్సో వస్తుంది. ఇది ముఖ్యమైన కాఫీ రకం. దీంట్లో మిగతావి కలిపితే మిగతా రకాలు వస్తాయి. అమెరికానో, ఈ ఎస్ప్రెస్సో కాఫీకి వేడి నీరు కలిపితే అమెరికానో వస్తుంది. కపూసినో, ఎస్ప్రెస్సో కాఫీకి పాలు నురగా యాడ్ చేస్తే ఈ రకం కాఫీ వస్తుంది. లాటే, ఎస్ప్రెస్సో కాఫీకి ఎక్కువగా పాలు కలిపితే ఈ లాటో వస్తుంది. మోకా, ఎస్ప్రెస్సో కాఫీకి చాక్లెట్ పాలు కలిపితే మోకా కాఫీ వస్తుంది. అలాగే ఎస్ప్రెస్సో కాఫీకి కొద్దిగా పాలనూరగా యాడ్ చేస్తే మ్యాచియానో వస్తుంది. ఫ్లాట్ వైట్ కాఫీ ఏ రకంగా తయారు చేస్తారంటే ఎస్ప్రెస్సో కాఫీలో మెత్తని పాలు కలుపుతారు. కోల్డ్ కాఫీకి చల్లటి పాలు మరియు ఐస్ యాడ్ చేస్తారు. ఐస్డ్ కాఫీ, చల్లబరిచిన కాఫీకి ఐస్ ముక్కలు యాడ్ చేస్తారు. కోల్డ్ బ్రూ, చల్లని నీటిలో 12 నుంచి 24 గంటల వరకు నానబెట్టిన కాఫీ, దీన్ని కోల్డ్ బ్రూ అంటారు. ఫ్రాపీ, కాఫీ, ఐస్ ముక్కలు, పాలు కలిపి దీన్ని తయారు చేస్తారు. టర్కిష్ కాఫీ, సన్నని కాఫీ పొడి మరిగించి దీనిని తయారు చేస్తారు. సౌత్ ఇండియన్ ఫిల్టర్ కాఫీ, ఫిల్టర్ డికాషన్కి పాలు కలిపి దీన్ని తయారు చేస్తారు. ఇన్స్టెంట్ కాఫీ పొడి, నీరు పాలు కలిపితే ఈ ఇన్స్టెంట్ కాఫీ తయారవుతుంది. కాఫీకి టేస్ట్, స్మెల్ రావడానికి ప్రధానమైన కారణం కాఫీ గింజల యొక్క రకాలను బట్టి కాఫీ టేస్ట్ ఆధారపడి ఉంటుంది. అవి ముఖ్యంగా 4 రకాలు ఉన్నాయి. 1 అరేబికా, 2 రోబస్టా, 3 లెబేరికా, 4 ఎక్వెలా. వీటిలో ప్రధానమైనది అరేబికా, దీని తర్వాత రోబస్టా. ఈ రెండింటినే ముఖ్యంగా సాగు చేస్తారు. భారతదేశంలో కూడా ఈ రెండింటిని ఎక్కువగా వినియోగిస్తారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ప్రధానమైన కాఫీ హోటల్స్ కొన్ని ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది స్టార్బక్స్, అలాగే కోస్టా కాఫీ, టిమ్ హార్టన్స్, కాఫీ నీరో, కేఫ్ కాఫీ డే,
బ్లూ టొకాయ్ కాఫీ మొదలైనవి. భారతదేశంలోని ప్రసిద్ధ కాఫీ చైన్లు: కేఫ్ కాఫీ డే, బారిస్టా, థర్డ్ వేవ్ కాఫీ, బ్లూ టొకాయ్ కాఫీ, సబ్కో కాఫీ, స్టార్బక్స్ ఇండియా ముఖ్యమైనవి. అంతేకాకుండా కొన్ని ప్రత్యేకమైన స్పెషల్ కాఫీస్ ఇక్కడ మనం చూడవచ్చు. ఒకటి ఏంటంటే కోపీ లూవాక్, అలాగే రెండోది బ్లాక్ ఐవరీ కాఫీ, తర్వాత జమైకా బ్లూ మౌంటైన్ కాఫీ, హవాయన్ కోనా కాఫీ, పనామా గీషా కాఫీ మొదలైనవి. అలాగే కొన్ని ప్రసిద్ధి చెందిన కాఫీ బ్రాండ్లు: నెస్కేఫ్, బ్రూ, లావెజా, ఇల్లీ, ఫోల్గర్స్, అలాగే జాకోబ్స్ మొదలైనవి. ఆంధ్రప్రదేశ్లోని అరకు కాఫీ భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధమైన ప్రీమియం కాఫీలలో ఒకటి. ఇది ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్న అరకు లోయలో పండుతుంది. ఈ ప్రాంతంలోని చల్లని వాతావరణం, కొండలు, సహజ అడవులు కాఫీ సాగుకు ఎంతో అనుకూలంగా ఉంటాయి. ముఖ్యమైన విశేషం ఏంటంటే ఈ కాఫీ సేంద్రియ పద్ధతిలో పండిస్తారు. ఎక్కువగా అరబికా రకం కాఫీ సాగు చేస్తారు. గిరిజన రైతులు సంప్రదాయ పద్ధతుల్లో కాఫీని పండిస్తారు. అరకు కాఫీకి మృదువైన రుచి, మంచి సువాసన, తక్కువ చేదు రుచి ప్రత్యేకతలు. ప్రపంచ స్థాయిలో కూడా అరకు కాఫీకి మంచి గుర్తింపు లభించింది. అరకు కాఫీ సాగు గిరిజన రైతుల జీవనోపాధిని మెరుగుపరచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అదేవిధంగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన అరకు కాఫీ తోటలు, అరకు కాఫీ గింజలు, అలాగే కొన్ని ముఖ్యమైన బ్రాండ్లు: సిగ్నేచర్ బ్లెండ్, ఆర్గానిక్ అరకు కాఫీ, ఆర్గానిక్ ఫిల్టర్ కాఫీ, అలాగే అరకు క్లాసిక్ బ్లెండ్, ప్రీమియం బ్లెండ్ కాఫీ బ్రాండ్లను కూడా ఇక్కడ మనం చూడవచ్చు. డైలీ కాఫీ తాగుతారా, టీ తాగుతారా? కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత వీడియోలో టీ యొక్క చరిత్ర గురించి తెలుసుకుందాం. కాఫీ మంచిదా, టీ మంచిదా అనే విషయాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.